శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనందరితో జ్ఞాపకం చేస్తూ మాట్లాడుచున్నారు. ఈ మాటలో మనం గమనించినట్లయితే దేవుడు మరి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకి ఏ విధంగా జ్ఞాపకం చేశారో నేడు మనందరికి కూడా అవే మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. మన పితరులకి దేవుడు జ్ఞాపకం చేసి హెచ్చరించిన మాటలు ఏంటంటే, మీరు నా విధులను, నా ఆజ్ఞలను, నా కట్టడలను గైకొనుడి అనేటువంటిది నిర్గమాకాండంలోనూ ద్వితీయోపదేశ కాండంలోనూ మనం గమనించగలుగుతాం. ఇక్కడ ఈ వచనంలో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నీవు ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీవు ఆలకించిన ఎడల, హృదయం దేవుని బిడ్డలారా, ఆలకించేటువంటి మనసు మనకు కావాలి. జీవితంలో చెప్పటానికి అలవాటు పడతాం, మాట్లాడటానికి అలవాటు పడతాం, కానీ వినటం అనేటువంటిది చాలామందికి ఇష్టం ఉండదు. ఆలకించటం అనేటువంటిది ఇష్టం ఉండదు. మనం ఆలకించామంటే ఏం చెబుతున్నారో మనం గ్రహించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. దానిలో మంచి ఏంటో చెడేంటో స్పష్టంగా గ్రహించగలుగుతాం. అదే ఆలకించకపోతే మనం ఏం గ్రహించగలుగుతాం? దేవుడు జ్ఞాపకం చేసిన మాట అదే, నా ఆజ్ఞలను ఆలకింపు అన్నని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. నది వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, నది వల్ల మరి సమస్తం కూడా సస్యశ్యామలంగా చేయబడుతుంది. మనం ఆలకించటం ద్వారా మన యొక్క ఆలోచనలు, మన పనులన్నీ కూడా మరి క్షేమకరంగా, అవి సమృద్ధికరంగా ఉంటాయనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. రెండవ తలంపు ఏంటంటే, ఆలకించటం ద్వారా మన నీతి అనేటువంటిది సముద్ర తరంగం వలె ఉంటుంది. నీతి సముద్ర తరంగం వలె, ఎంత కనుచూపు మేర మరి సముద్రం కనబడినట్లుగానే, మరి సముద్రానికి ఎలలేనట్లుగానే మరి మన నీతి అనేటువంటిది మరి ఆ విధంగా సముద్ర తరంగం వలె ఉంటుందనేటువంటిది మరి భక్తుల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని మాటని, దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆలకించడం నేర్చుకుంటే, ఆలకించడానికి ఇష్టపడితే మన క్షేమం నది వలె, మన నీతి సముద్ర తరంగాల వలె ఉంటుంది. ఆ విధంగా దేవుడు మన జీవితంలో చేయటానికి సంసిద్ధుడిగా ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అతి కృప అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నేను మీకు వందనాలు. ఈ దినం ప్రభువా, శ్రేష్టమైనటువంటి మీ తలంపును మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మీ ఆజ్ఞను ఆలకించిన ఎడల అయ్యా మా క్షేమం నది వలెనో, మా నీతి సముద్ర తరంగం వలె ఉండిద్దని జ్ఞాపకం చేయబడింది. దేవ, మా జీవితంలో ప్రభువా మరి టిఎల్సి అనుదిన ఆహారం, దేవ మీ మాటను ఆలకించేటువంటి వారుగా, మీ ఆజ్ఞలను ఆలకించిన తండ్రి, మా క్షేమం నది వలె, మా నీతి సముద్ర తరంగం వలె ఉండులాగున ఆ విధమైనటువంటి ఆత్మీయ స్థితిని ఈ ఉదయం మీ బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవ, మరొక పర్యాయం నా తండ్రి, ఇదేనో నా ప్రభువా, మీ బిడ్డలు నా తండ్రి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి బలపరిచిన నా తండ్రి, వినటం ద్వారా, ఆలకించడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదం వారు పొందుకోలాగున సహాయం చేసి, ఏదైనా బిడ్డలు ప్రయాణం చేసేటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతల్లోనైనా మీరు వెన్నంటుండి వారిని నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్.